అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎలక్ట్రానిక్ బాండ్స్ సంబంధించి ఎన్నికల నిధులు అనుకోండి, పార్టీ నిధి సంబంధించినటువంటి బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు చాలా మంచి తీర్పు చెప్పింది. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇంతవరకు మన ఇండియాలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఎంత నిధులు వస్తున్నాయి వాటిని బహిర్గతం చేయాలనే విషయంలోనే లేదు. ఇప్పుడు సాధారణమైన మనిషి సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే అవి విషయాలన్నీ కూడా బహిర్గతం చేయాలి. ఇప్పుడు భారతదేశంలో పెట్టుబడిదారీ పార్టీలకి ప్రధానంగా ఈ మధ్యకాలంలో బీజేపీకి వేల కోట్ల రూపాయల నిధులు వస్తున్నాయి. వేల కోట్ల రూపాయల నిధులు ఎందుకు వస్తున్నాయంటే అదానీ, అంబానీ, రిలయన్స్, టాటా, బిర్లా ఇలాంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి సానుకూలమైన చట్టాలు తెచ్చి వాళ్ళ ప్రాజెక్టులకి, కంపెనీలకి, ఇండస్ట్రీస్కి లేదా వాళ్ళు చేసే వ్యాపారానికి లాభాలు చేకూర్చే చట్టాలు చేస్తున్నారు. తద్వారా అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీకి వాళ్ళు వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నారు. ఆ నిధులను పంచి ప్రజల ఓట్లు కొనుగోలు చేసి లేదా ఇతర రంగాలను కూడా కొనుగోలు చేసి ఇతర రాజకీయ పక్షాలను కూడా కొనుగోలు చేసి అభ్యర్థులను కూడా కొనుగోలు చేసి ఆ విధంగా వాళ్ళు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు నిర్ణయం ద్వారా ఇప్పుడంతా బహిర్గతం అవుతుంది. ఇది లెక్కాచారం వస్తుంది, ఇది ఒక అడ్డుకట్టబడుతుంది. కాబట్టి ఇప్పటిదాకా ఒక మాఫియా నడిచింది. ఈ రాజకీయ పార్టీల నిధులు అనేటివి దొంగచాటుగా బ్లాక్ మనీలో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా అధికార పార్టీ వాళ్ళ ఏ పార్టీ అధికారులను ఆ పార్టీకి కట్టజెప్పేవాళ్ళు. ఇప్పుడున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ఏమో, నరేంద్ర మోడీ ఏమో విదేశాల్లో ఉన్నటువంటి నల్ల డబ్బును బయట రాబడతా, దేశంలో కూడా బ్లాక్ మనీని బయటికి తీస్తా, నోట్లు రద్దు చేసి కొత్త నోటు తీసుకురావడం వల్ల బ్లాక్ మనీ బయటకు వస్తున్నాను అన్నారు. ఏ బ్లాక్ మనీ కూడా బయటకు రాలేదు. ఆ బ్లాక్ మనీ ఎక్కడికి పోయింది? బీజేపీ రాజకీయ పక్షానికి ఎన్నికల నిధి కోసము లేదా రోజువారీ కార్యక్రమాల నిధి కోసము పోయింది. కాబట్టి బ్లాక్ మనీ అంతా కూడా పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ప్రధాన రాజకీయ పార్టీ అధికారులు ఉన్నటువంటి రాజకీయ పక్షానికి అప్పగిస్తున్నారు. ఇప్పుడు ఇది నిజంగా ఈ తీర్పు చెప్పడం వల్ల సంతోషకరమైన విషయం. ఆ బీజేపీ చేసేటువంటి ఆగడాలు కూడా అడ్డుకట్టబడుతుంది. ఒక డబ్బున్నామనేటువంటి ఒక అహంకారంతో, మదంతో అధికార పార్టీ ఇప్పటిదాకా కొనసాగింది. కాబట్టి ప్రతి పైసా కూడా లెక్క చెప్పాలా, బహిర్గతం చేయాలా. లోపాయగారిగా పెట్టుబడిదారులతో కుమ్మక్కై సామాన్య ప్రజల మీద అనవసరమైన చట్టాలన్నీ చేసి వాళ్ళని బాధ పెడుతున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు, రకరకాల పన్నులు వేస్తున్నారు, ప్రభుత్వ ఆస్తులన్నీ కార్చౌకగా పెట్టుబడిదారులకు అమ్మేస్తున్నారు. ఏమి నీ ఇంట్రెస్టు? ప్రభుత్వ రంగ సంస్థలను కూడా కార్చౌక అమ్మేయడానికి నీకు నిధి ఇస్తారు కాబట్టి గవర్నమెంట్ రంగాన్నే అమ్మేస్తావు, హోల్సేల్గా అమ్మేస్తావా? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసిపోతాయి. కాబట్టి మేము ఈ తీర్పుని స్వాగతిస్తున్నాం. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అన్నది శ్లాఘనీయమైనటువంటిది. ఎందుకోసమంటే భారత అత్యున్నత న్యాయస్థానం ప్రతి విషయాన్ని కూడా కులంకుషంగా పరిశీలించిన తర్వాతే ఈ తీర్పు ఇచ్చాననేసి అనుకుంటున్నాను. ఎందుకోసమంటే రాజకీయ పార్టీలు అన్నటువంటివి ప్రజలకు పాలన పరంగా కానివ్వండి, వాళ్ళ విధానాల పరంగా పారదర్శకంగా ఉండాలనేసి ఒక మంచి నిర్ణయం. ఇది కూడా ప్రతిదీ కూడా వచ్చేసి ఎంత అమౌంట్ ఎవరు ఎంత డొనేట్ చేస్తున్నారు, ఏ పార్టీకి ఎంత డొనేషన్స్ ఇస్తున్నారు అన్నది పారదర్శకంగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ప్రతిదీ లెక్క ఉండాలి అనేసి. ఎందుకోసం అంటే ప్రజల కోసమే పార్టీలు పెట్టేది, ప్రజా పరిపాలన కోసమే పార్టీలు వచ్చేసి విధి విధానాల రూపకల్పన చేసేది. అటువంటిదే ఇది సుప్రీంకోర్టు కూడా ఒకటి ఖచ్చితమైన మంచి నిర్ణయం తీసుకుంది. ఇటువంటి నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా, మా జనసేన పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీలు కూడా సంపూర్ణంగా సహకరించాలి, అలాగే స్వాగతించాలి అనేసి చెప్తూ ఉన్నా. ఇంకొకటి, ప్రభుత్వ ఉద్యోగులు నెల ఒక 30,000 40,000 జీతాలు వస్తున్నాయంటేనే వాళ్ళకు వచ్చేసి టీడీఎస్ కట్ అవుతుంది. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి వాళ్ళు ఐటీ చూపించాలి. ప్రతి 30,000 40,000 నెల జీతం వచ్చే ఉద్యోగస్తుడు కూడా వచ్చేసి ఐటీ రిటర్న్స్ చూపించాలి, పారదర్శకంగా ఉండాలి. అదేవిధంగా వచ్చేసి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా వచ్చేసి ఈ పార్టీలు కూడా వచ్చే విరాళాలని కూడా వచ్చేసి ఎవరు ఐటీఆర్ ఉపయోగించి వాళ్ళకు అడిగినా కానీ పూర్తి సమాచారాన్ని ఇచ్చే విధంగా ఉండాలనేసి మేము కోరుకుంటాం. విరాళాలు తీసుకునే రాజకీయ పార్టీలు పారదర్శకంగా ఉండాలా, జవాబుదారంతో ఉండాలా. ఎవరు విరాళాలు ఇచ్చినా కూడా అవన్నీ జోబులో వేసుకొని లెక్క పక్క ఏమీ లేకుండా ఈ పద్ధతులు వ్యవహరిస్తున్నారు. మరి దీనికి సుప్రీంకోర్టు స్పందించి అవన్నీ కుదరవు, ఖచ్చితంగా
మీ చిట్టి మీ వ్యవహారాలంతా ప్రజలకు తెలియజేయాలా. సమాచార హక్కు చట్టం ఏదైతే ఉందో ఆ సమాచార చట్ట హక్కు ద్వారా అన్ని బహిర్గతం చేయాలా. ప్రభుత్వం చేయడం లేదు కాబట్టి సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నది. ఎందుకంటే ఈరోజు అనేక పార్టీలు ఈరోజు ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేయడము, తర్వాత దోపిడీలు దౌర్జన్యాలు ఇవన్నీ చేయడము ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఇటువంటి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఈరోజు పాటించాలా, స్ట్రిక్ట్గా అమలు చేయాలా. ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో లెక్క పక్క కరెక్ట్గా అన్ని చూపించి ఆ పద్ధతుల్లోన ప్రజలు కూడా ఆ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవన్నీ ప్రజలకు చూపించి ఆ ప్రజల యొక్క మన్ననలు పొందాల్సిన ఆవశ్యకత ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.